సో ఇప్పుడు కూడా మనకి ఒక పార్సల్ అయితే వచ్చింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకి ఆల్మోస్ట్ మొత్తం మనకి సాక్స్ అయితే వచ్చిందన్నమాట. మనకి 3 పీస్ ప్యాక్ సాక్స్లు ఇవన్నీ. సో ఇవి జస్ట్ మీకు ఇట్లా కంపెనీ కనిపిస్తే రీబాక్ అని చెప్పి, బట్ కాకపోతే ఒరిజినల్ అయితే కాదు, జస్ట్ ఇవన్నీ ఇమిటేషన్సే. సో ఇవన్నీ మనకి ఆఫర్లో రన్ అవుతున్నాయి అనమాట. మొత్తం ఇన్ని ఆఫర్ ప్యాక్సే. సో ఇవన్నీ మనకి చెస్ కాయిన్స్. ఈ చెస్ కాయిన్స్ వచ్చినప్పుడు మనకి బేసిక్ వర్షన్ అనమాట, డేలక్స్ అనే కంపెనీ. సో మనకి బేసిక్ వర్షన్ లో కూడా మనకి కాయిన్స్ అయితే చాలా బాగుంటాయి, కంపెనీ కాయిన్స్ ఇవన్నీ. సో ఇవి కూడా మనకైతే ఆఫర్లో రన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి టెర్రా బ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టెర్రా బ్యాండ్స్ కూడా మనకి చాలా మంది బాక్సింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, అట్లా యాక్సెస్ పర్పస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మనకి గెలాక్సీ చెస్ కాయిన్స్. సో అట్లానే దీంతో పాటు మనకి చాలా మంది అడిగారు ఈ మధ్యలో మనకి క్రికెట్ బ్యాట్స్ కి సంబంధించి కింద గార్డ్స్ అనమాట. సో అవి అట్లానే మనకి గెలాక్సీ సంబంధించి చెస్ కాయిన్స్, ఇవి కూడా అంతే. ఇది ఒక టైప్ ఆఫ్ కాయిన్స్ అనమాట, చాలా బాగుంటుంది, హెవీగా ఉంటాయి కాయిన్స్ కూడా. కింద చూసుకున్నట్లయితే మనకి జోన్ ఎక్స్ కి సంబంధించిన మనకి జూనియర్ స్కేటింగ్ షూస్ అనమాట. సో ఇవి కూడా మనకి ఆఫర్లో అయితే ఉన్నాయి ప్రెసెంట్. సో ఇవి కూడా మీరు చూసుకోవచ్చు, స్టాక్ అయితే మన దగ్గర లిమిటెడే ఉంది. కింద చూసుకున్నట్లయితే మనకి సీనియర్ అనమాట. ఇది వచ్చేప్పటికి లేజర్ కంపెనీ. సో మీ అందరికీ తెలిసిందే గురు బాల్స్, టెన్నిస్ బాల్స్, చాలా మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఈ యొక్క స్కేటింగ్ షూస్ అనమాట. ఇవి ఒక సీనియర్ కంపెనీ ఇవి. సో గురు కూడా మంచి చాలా బాగుంటుంది. అట్లనే మనకి స్కిప్పింగ్ రోప్స్, ఈ యొక్క నేషనల్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇవి చాలా మంది స్కూళ్లలో మీరైతే చూస్తూ ఉంటారు, చిన్నప్పుడు కూడా మనం చాలా సార్లు అయితే ఆడాము. ఈ యొక్క వైట్ కలర్ ఇవి నేషనల్ రింగ్స్ అనమాట, టెన్నికాయిడ్ రింగ్స్. సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. కింద చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇవే మొత్తం మన దగ్గర. సో ఇవన్నీ మనకి ప్రెసెంట్ ఆఫర్లో రన్ అవుతున్నాయి. అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు షోరూమ్కి విజిట్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ వాళ్ళు అయితే క్లారిఫై చేస్తారు. సో షోరూమ్కి విజిట్ అయ్యే లొకేషన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు.